బ్రేకింగ్లో చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం, అలాగే ఒక అగ్ని ప్రమాదం బాగా విస్ఫోటనం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ద్రవ ఉక్కు మీద పడడంతో చాలామంది గాయాలైనట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అండ్ కార్మికులు చాలామంది మృతి చెందినట్లుగా కూడా అనుమానిస్తున్నారు. భారీ ప్రమాదమే జరిగిందన్నట్టుగా కూడా తెలియజేస్తూ ఉన్నారు. సిసిడి విభాగంలో ఈ ఘటన జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఎగసి పడుతున్నాయి అక్కడ మంటలు. ఆల్రెడీ మనం ఆ బ్రేకింగ్లో చూస్తున్నాం ఆన్ స్క్రీన్. ప్రస్తుతానికి ఫైర్ సిబ్బంది అయితే మంటలు ఆర్పుతూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన వార్తలు చూస్తున్నాం. ఉక్కును ద్రవ రూపంలో అక్కడ ఉంచుతూ ఉంటారు. ఒక మనం చూస్తున్నాం ఆన్ స్క్రీన్. ఆ ద్రవ ఉక్కు మీద పడ్డంతో పలువురికి గాయాలైనట్లు, పలువురు మృతి చెందినట్లు కూడా తెలియవస్తుంది. సిసిడి విభాగంలో ఈ మంటలన్నీ కూడా ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది అక్కడ మంటలు అరుపుతూ ఉన్నారు. జరిగిన ప్రమాద స్థాయి ఏ స్థాయిలో జరిగింది అనే దానిపై అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అక్కడైతే సహాయక కార్యక్రమాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి, అలాగే ఆ భారీ విస్ఫోటనానికి సంబంధించి మనం రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఆ బ్రేకింగ్లో ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. సిసిడి విభాగంలో మంటలు ఇప్పటికే కూడా ఎగసిపడుతున్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికే ఫైర్ సిబ్బంది, ఫైర్ సేఫ్టీ వాళ్ళంతా కూడా వచ్చి మంటలు ఆర్పుతూ ఉన్నారు. ప్రస్తుతానికి మనం ఆన్ స్క్రీన్ బ్రేకింగ్ న్యూస్లో చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కిరణ్, ఈ ఘటన జరిగి ఎంతసేపు అవుతోంది? అసలు యాక్చువల్గా జరిగింది ఏమిటి? రమణ, ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సిసిబి డిపార్ట్మెంట్ లో ద్రవ ఉక్కును తరలించేటువంటి ల్యాడెన్ ఏదైతే ఉందో ఆ ల్యాడెన్ ఒక్కసారిగా జారిపోవడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున లిక్విడ్ ఐరన్ ఏదైతే ఉందో అది పూర్తిగా నేల రాలిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కార్మికులు దాదాపుగా 5 చనిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం అయితే ఉంది. మరి కొంతమంది అంటే దాదాపు ఇంకో 10-15 మంది వరకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. స్టీల్ ప్లాంట్ లోపల జరుగుతున్న ఈ కార్యకలాపాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో సమాచారం అయితే ఇంకా అందలేనటువంటి పరిస్థితి. ఎవరైతే గాయాల పాలయ్యారో, అదేవిధంగా చనిపోయారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడిప్పుడే బయటికి తరలిస్తున్న పరిస్థితి. మొత్తం ఈ లిక్విడ్ ఐరన్ దాదాపు 1500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఈ ఐరన్ ని అక్కడ కరిగిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. అంత భారీ స్థాయిలో ఉన్నటువంటి హీట్ ఏదైతే ఉందో 1500 డిగ్రీల సెల్సియస్ అంటే సాధారణమైనటువంటి విషయం కాదు రమణ. ఈ కోణంలో ఐరన్ ఏదైతే తయారు చేసేందుకు ఉపయోగించినటువంటి ఈ ల్యాడెన్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక స్టీల్ ప్లాంట్ ఏదైతే ఆ సిసిడి విభాగం ఉందో అక్కడ మంటలు కూడా ఎగిసిపడుతున్న పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అది కూడా తగలబడిపోతున్న పరిస్థితి. మరోవైపు కార్మికులు 5 అయితే మాత్రం ఖచ్చితంగా చనిపోయారని చెప్పి మిగిలినటువంటి కార్మికులు కానీ అక్కడ ఉన్నటువంటి తోటి సిబ్బంది కానీ చెప్తున్నారు. దాదాపు 10-15 మందికి తీవ్ర గాయాలైనట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి. వెంటనే వాళ్ళందరినీ కూడా ఏదైతే స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ ఉందో అక్కడికి తరలించి వెంటనే వాళ్ళకి గాయాలను ప్రాథమిక చికిత్స అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా తీవ్ర గాయాలైనటువంటి వాళ్ళందరినీ కూడాను కేజీహెచ్ కి తరలించే ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు చనిపోయిన వాళ్ళు ఎవరెవరు అనేది డీటెయిల్స్ అయితే మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది రమణ. ఎప్పటికప్పుడు స్టీల్ ప్లాంటే కాదు, ఓవరాల్ గా కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు ప్రధానంగా పాటించకపోవడం, సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంటుందని చెప్పి కార్మిక సంఘాలు ఎన్నో ఏళ్ల నుంచి కూడా ముచ్చుకుంటున్న పరిస్థితి. అయినప్పటికీ కూడాను నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తున్నాయి. అంత భారీ స్థాయిలో లిక్విడ్ ఐరన్ ఓర్ తరలించినటువంటి ల్యాడెన్ పడిపోయింది అంటే అక్కడ సేఫ్టీ ఏమాత్రం ఉందో అనేది మనం ఒకసారిగా ఐడెంటిఫై చేసుకోవచ్చు రమణ. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, కార్మికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లి అంత పరిస్థితి నెలకొంది అంటే ఏంటంటే చాలా విషాదకరమైనటువంటి అంశంగా చెప్పొచ్చు రమణ. ఏదైనప్పటికీ కూడా ఈరోజు గాజువాక స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉక్కు కర్మాగారం ఉందో ఆ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదం యావత్ అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ, అదేవిధంగా ఆ కార్మికులు ఎవరు చనిపోయారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఐరన్ ఓర్ ఒక్కసారిగా ఏదైతే ఉందో అదంతా కూడా లిక్విడ్ ఐరన్ ఓర్ పడిపోయింది ఒంటి మీద అంటే ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మనం చెప్పాల్సిన పరిస్థితి లేదు. చాలా విషయంగా మనం చెప్పొచ్చు రమణ. కిరణ్, జనరల్గా ఈ సెన్సిటివ్ ఏరియా కదా విశాఖ స్టీల్ ప్లాంట్ లోపల జరిగే వర్క్స్ అవిని. సో వీటికి సంబంధించి ఇమ్మీడియట్గా స్పందించేటువంటి వాళ్ళు, అలాగే అక్కడ సెక్యూరిటీ మెజర్స్ కానీ ఇవన్నీ చాలా కేర్ఫుల్గా ఉంటూ ఉంటాయి. మరి ఈ విధానంలో ఏమైనా లోపం ఏర్పడింది అనుకోవచ్చు అంటారా? సరే, ప్రమాదం జరిగింది, అనుకోకుండా జరిగింది. సో దీనికి సంబంధించి సెక్యూరిటీ కానీ అలాగే వెంటనే స్పందించాల్సిన వాళ్ళు స్పందించారా? అసలు ఏం చెప్తున్నారు అధికారులు? ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టుగా సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే మాత్రం ఉంటాయి. ఏ ఇండస్ట్రీలో అయినా ఏ కర్మాగారం ఉంటాయి. కానీ వాటి తాలూకా మెజర్మెంట్ ఏది ఖచ్చితంగా ఉన్నాయా లేదా, ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా, అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ ఏవైతే ఉంటాయో
వాటికి సంబంధించిన పరికరాలని అందుబాటులో కరెక్ట్ గా వర్క్ చేస్తున్నాయి లేదా అనే కోణంలో కూడా ఎప్పటికప్పుడు 3 నెలలకి 6 నెలలకి సర్ప్రైజ్ విజిట్ చేసి ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించిన భద్రతా అధికారులు ఎవరైతే వాళ్ళు సందర్శించాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి అయితే పూర్తిస్థాయిలో ఎక్కడ కనిపించట్లేదు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సిబ్బంది కావచ్చు, లేదంటే సెక్యూరిటీ స్టాఫ్ కావచ్చు, వెంటనే ఇది అనూహ్యంగా అనుకోని పరిస్థితులు ఈ ప్రమాదం జరిగింది కాబట్టి వెంటనే వాళ్ళందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది. అయితే ఈ లిక్విడ్ ఐరన్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు కూడా సాధించలేని పరిస్థితి. ఎందుకంటే 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో అది ద్రవ ఉక్కుగా మార్చే క్రమంలో జరిగినటువంటి ఈ ప్రమాదం కాబట్టి వెంటనే గబుక్కుని అక్కడికి వెళ్ళి వాళ్ళని రక్షించడం, లేదంటే వాళ్ళని తీయడం, లేదంటే ఇతరత్ర కార్యకలాపాలు చేయాలంటే అది ఒక్క ఫైర్ సేఫ్టీ వాళ్ళతోనే సాధ్యమవుతుంది. ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే సాధ్యమవుతుంది. అగ్నిమాపక సిబ్బంది ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉన్నారో వాళ్ళు తక్షణం అక్కడికి వచ్చి సహాయక చర్యలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ కిరణ్. ఫస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద దృశ్యాలు చూస్తూ ఉన్నాం ఎక్స్క్లూజివ్గా. ఈ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి కర్మాగారంలోని స్టీల్ మెల్ట్ షాప్ 2 విభాగంలో ద్రవ రూప ఉక్కును తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా ల్యాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కింద పడిపోయాయి. ఈ ఊహించని ఘటనతో వేడివేడి ద్రవం ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఒలిగిపోయింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. ఇక ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తోటి సిబ్బంది యాజమాన్యం గాయపడ్డ కార్మికులను చికిత్స నిమిత్తం ప్లాంట్ ఆవరణలోని జనరల్ హాస్పిటల్కి తరలించారు. వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీం, ఉన్నతాధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ప్లాంట్ ప్రాంగణంలో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.